దివ్య అయితే ఎగ్ పులావ్, బిర్యానీ కాదు ఎగ్ పులావ్ చేస్తుంది. ఎస్, ఇందులో ఏమేమి వేసానంటే ఆల్ బిర్యానీ స్పైసెస్, అలాగే పచ్చిమిర్చి కొంచెం, టమాటో, ఆనియన్స్, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి ముందుగా కుక్ చేసుకొని అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసేసి, సారీ ఇందులో కొంచెం పెరుగు కూడా వేసాను గ్రేవీ కోసము. ఇవన్నీ వేసేసి బాగా కుక్ అయిన తర్వాత ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లైక్ ధనియాల పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కుక్ అయితే, ఇలా ఆయిల్ బయటకు వచ్చేలా కుక్ అయితే మనం రైస్ అనేది ఇందులో షిఫ్ట్ చేసేసుకొని కుక్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ అండ్ యమ్మీ రెసిపీ. రైస్ అయితే ముందే నానబెట్టేసుకుంది, అలాగే రైతా రెడీ చేసింది. సో నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను బటర్ మిల్క్ చేసుకుంటున్నా, అది కూడా చూపిస్తారండి. సో పెరుగు వేసేసి కొంచెం వాటర్ వేసేసుకున్నా. ఇప్పుడు కవ్వం అనమాట, కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది. సో మజ్జిగ కూడా అయింది. ఇప్పుడు స్టైల్గా అందరూ మిక్సీకి వేసి కొట్టేస్తున్నారు కానీ సో కవ్వంతో చిలుక్కుంటే బాగుంటుందని నేను కవ్వం యూస్ చేస్తాను నార్మల్గా. సో ఇప్పుడు బటర్ మిల్క్ రెడీ చేసుకుంటున్నా. ఇది నేను బాటిల్లో తీసుకొని ఆఫీస్కి వెళ్తా. సమ్మర్ కాబట్టి అప్పుడప్పుడు తాగొచ్చు మంచిగా. రోజు అదే అప్పుడప్పుడు ఇన్ ద సెన్స్ ఆఫీస్లో అప్పుడప్పుడు తాగొచ్చు అని నా ఉద్దేశం. సో అది ఇవాళకి మా లంచ్ రెసిపీ ప్లస్ ఆఫీస్కి నేను తీసుకెళ్ళే నా బటర్ మిల్క్ రెసిపీ. దీంతో పాటు వాటర్ మెలన్ కూడా తీసుకెళ్తాను. సో స్నాక్స్ టైంలో తినేయచ్చు. సో ఫైనల్గా మన ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారా, హాట్గా ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి అనుకోకండి, ఇవిగోండి మన ఎగ్స్. ఎస్, సో ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా నేను తినేసి ఆల్రెడీ చెప్పాను కదా బటర్ మిల్క్ కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. తినేసి బయలుదేరాడు. బాయ్ బాయ్. వాటర్ మిల్క్ అయితే కట్ చేసింది దివ్య, ఇప్పుడు బాక్స్లో పెట్టుకోవాలి. సో చెప్పే కదా బటర్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా బాక్స్లో సర్దేసుకోవడమే రెండు. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.